హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, దయగలిగిన మా తండ్రి, కృపలో ఐశ్వర్యవంతుడా, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నటువంటి మా ప్రభువా, నీ గొప్ప నామానికి మహిమ చెల్లిస్తూ ఇంతవరకు నాయనా మీ సన్నిధి, మీ ప్రసన్నత మాకు తోడుగా ఉంచి అయ్యా, మీరు పాటలలో స్తుతి ఆరాధనలో మహిమ పొంది ఉన్న దేవుడవు గనక నీ ఘననామానికి మహిమ చెల్లిస్తూ కొద్ది మాటలు నీ లేఖనాలు మేము ధ్యానం చేసుకొని పోతుండగా చేరి వచ్చిన మా అందరితో మీరు మాట్లాడి సకల ఘనత మహిమా ప్రభావాలు మీరు పొందుకునమని యేసుక్రీస్తు శక్తి కలిగిన ప్రశస్తమైన నామములో మా మధ్యలో ఎవరైనా బలహీనులుంటే వాక్యం వింటుండగానే అద్భుతమైన విడుదల, స్వస్థత, క్షేమం దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. గట్టిగా స్తోత్రం చేద్దాం. మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో చేరి వచ్చిన మీ అందరికీ వందనాలు, అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా? అట్లాంటి మమ్మల్ని అడగమాకుండా అంటారా? దేవునికి స్తోత్రం. యోహాను సువార్త లడ్డుగా, దేవునికి స్తోత్రం. కుదురు కూర్చోవాలా? హాయ్ కూర్చో, నిలబడి దిక్కుతున్నావు. యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనం 26 వచనాలు నేను చదువుతాను, జాగ్రత్తగా ఆలకించండి. ఆమేన్. అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినా బ్రతుకుతాడు, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడు ఎన్నటికీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. ఆమెను చెప్పలేదు. హల్లెలూయా. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అంటున్నాడు, పునరుత్థానమును జీవమును నేనే. ఈరోజు పునరుత్థాన పండగ. అంటే పండగ? పునరుత్థాన పండుగ అంటే పండుగ? యేసయ్య తిరిగి లేచినటువంటి దినం. దీన్నే ఇంగ్లీష్లో ఈస్టర్ పండగ అంటారు, తెలుగులో వచ్చి పునరుత్థానము అంటారు. పునరుత్థానము అంటే రిజరక్షన్. రిజరక్షన్ అంటే తిరిగి లేవటం. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, పునరుత్థానమును జీవమును నేనే. జీవాన్నిచ్చేవాడు యేసయ్యే. ప్రైజ్ ది లార్డ్. రక్షించేవాడు యేసయ్యే. బ్రతికించేవాడు చెప్పండి యేసయ్య అనే మాటను రోగం పోద్ది, వ్యాధులు పోద్ది, దయ్యాలు పోతాయి, సమస్యలు పోతాయి. నోటితో ఏం పలకాల? రోగాల నుంచి విడిపించేవాడు, వ్యాధుల నుంచి విడిపించేవాడు, స్వస్థపరిచేవాడు, బ్రతికించేవాడు, క్షేమాన్నిచ్చేవాడు, భద్రతనిచ్చేవాడు, నువ్వు చచ్చిపోతే లేపేవాడు. అది కొట్ట చప్పట్లు గట్టిగా. హల్లెలూయా. కాబట్టి ప్రభువు చెప్తున్న మాట, సాక్షాత్తు యేసయ్య చెప్తున్న మాట, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినా బ్రతుకుతాడు.
ఆయన యందు ఎవరైతే చెప్పాలి విశ్వాసం ఉంచుతారో చనిపోయి, ఇప్పుడు ఎక్కడ చెప్తున్నాడు ఈ మాటలంటే లాజరు సమాధి దగ్గర చెప్తున్నాడు. ఎవరితో చెప్తున్నాడంటే మార్తమ్ అనే లాజరు యొక్క సహోదరితో చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. పునరుత్థానము జీవము నేనే, నా యందు విశ్వాసం ఉంచిన వాడు. లాజరును ప్రభువు ఎంతగానో ప్రేమించాడంట. ప్రేమించిన వాడు ఏం చేశాడు? చనిపోయినటువంటి లాజరును గురించి ఏం చెప్తున్నాడంటే లాజరు తిరిగి మరలా లేస్తాడు. ఎంతగానో ప్రేమించిన లాజరు, ప్రభువు లాజర్ని ఎంతగానో ప్రేమించాడట. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం ప్రకారం దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందును. యేసయ్యను గనక నమ్మితే, యేసయ్యను గనక విశ్వసిస్తే మనకి చావు లేదు. ఎట్టు చెప్పండి? అది నరకం లేదు, పరలోకం ఉంది, ఆశీర్వాదం ఉంది. అందుకే ఆయన యందు విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచి ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతాలు చేస్తాడు. హల్లెలూయా. ఇప్పుడేమంటాడు? పునరుత్థానము నేనే. అంటే నా యందు విశ్వాసం ఉంచితే నువ్వు చచ్చిపోయినా బ్రతుకుతావు. బ్రతికి కనుక నా యందు విశ్వాసం ఉంచితే ఎన్నటికీ చనిపోవు. ఆ మాటకు అర్థం ఏంటంటే చచ్చిపోకుండా భూమి మీద సెలేసుకొని ఉంటామని కాదు అక్కడ అర్థం. రెండవ మరణము ద్వారా నీకు ఏ హాని కలగదు. అంటే నరకము నీకు ఉండదు, పరలోకమే ఉంటుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ మాటను మనం ఏం కావాలి? నమ్మాలి. ఇప్పుడు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు, మనందరి నిమిత్తము కల్వరి శిలువలో ప్రాణం పెట్టాడు, రక్తము కార్చాడు, చనిపోయాడు. ఎవరి కొరకు చనిపోయాడు? ఎవరి కోసం చనిపోయాడా? అనండి గట్టిగా. మన కొరకు చనిపోయాడు. దేవునికి స్తోత్రం. చూడండి, ఈ లోకంలో స్నేహాలు చేసే వాళ్ళందరూ డబ్బులున్న వాళ్ళతో సహవాసం చేస్తారు, అంతేనా? డబ్బులున్న పేదోళ్ళ కోసం సహవాసం చేస్తారా? పేదోళ్ళ కాడికి వచ్చి చేయరు. నల్లటోళ్ళు నల్లటోళ్ళతో సహవాసం చేస్తారా? చెప్పాలా? ఎర్రగా కొంచెం గ్లామర్గా ముద్దుగా బొద్దుగా ఉండేవాళ్ళు నల్లటి అమ్మాయితో సహవాసం చేస్తారా? చెప్పాలి, చేయరు. దేవునికి స్తోత్రం. ఎందుకు? ఏ కేటగిరీ ఆ కేటగిరీకి ఉంటుంది. పేదోళ్ళతోనే, డబ్బులతోనే, అందగాళ్ళతోనే, కురూపులు ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు సహవాసం చేస్తారు. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆమేన్ ఈ లోకానికంట పాపులతో సహవాసం చేయటానికి వచ్చాడంట. దేవునికి స్తోత్రం. ఆయన గుడ్డి వాళ్ళతో సహవాసం చేశాడు, కుంటి వాళ్ళతో సహవాసం చేశాడు, కుష్టు వ్యాధిగ్రస్తులతో సహవాసం చేశాడు, పాపిష్టులతో సహవాసం చేశాడు. ఆమేన్. హల్లెలూయా. ఎంత ప్రేమ గల దేవుడు అండి. కుష్టు వ్యాధిగ్రస్తులను ముట్టుకున్నాడు. మనం ముట్టుకుంటామా? టీబీ జబ్బు ఉంటేనే దగ్గర రాము. ఆ టీబీ జబ్బు 6 నెలల్లో ఏమైంది? తగ్గిపోద్ది మందులు మిగితే. ఆ టీబీ జబ్బు ఉన్నాడు కాడికి పామనం ఎందుకు లేనిపోయింది ఆరోగ్యం మనకు వచ్చిద్దేమని. దేవునికి స్తోత్రం. కుష్టి వ్యాధిగ్రస్తులు పట్టుకుంటారా? ఎన్ని టైప్ అయినాయి అటు కూడా పోయి రా పట్టుకుంటారా? పట్టుకోలేరు. ఎందుకని? లేనిపోయింది ఆ రోగం. అది కూడా అంతే. ఒక 6 నెలలు సంవత్సరం మందులు ఆడుకుంటే అది కూడా తగ్గిపోద్ది. ఈరోజు డబ్బులుంటే ఏ రోగమైనా తగ్గిపోద్ది. ఇంకోటి, అన్నిటికీ మించి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క రక్తం
ప్రతి రోగాన్ని, ప్రతి వ్యాధిని, ప్రతి సమస్యను తొలగించి వేస్తుంది. దేవునికి స్తోత్రం. అందుకే ఆయన నామమందు మనం విశ్వాసించాలి. అందుకే ఈ దేవుడు ఎలాంటి దేవుడు తెలుసా? పరలోకంలో ఉండి యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నత సింహాసనమందు ఒకడు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని అంటాడు. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉన్నారు. వారికి ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉన్నాయంట. గట్టిగా చెప్పండి. 2 రెక్కలతో కళ్ళు కప్పుకున్నారంట, 2 రెక్కలతో పాదాలు కప్పుకున్నారంట, 2 రెక్కలతో ఎగురుతున్నారంట. వాళ్ళు ఎగురుతూ ఏమన్నారు తెలుసా? సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఈ ఒక్కళ్ళకు కూడా ఆనందం లేదేమండి? కొట్టలేదు చప్పట్లు. హల్లెలూయా. వాక్యం కరెంట్ షాక్ లాంటిది. తగిలితే ఏం కావాలి? చప్పట్లు మోగిపోవాలి. వాక్యం తగలు కానీ ఆటోమేటిక్గా ఆమె హల్లెలూయా స్తోత్రాలు మొత్తం కేకలు పెట్టాలి. చచ్చినవాడి కరెంట్ షాక్ పెట్టేసి ఏమైనా ఉంటుందా? చచ్చిన శవాన్ని పండుకోబెట్టి వైర్లు 2 కరెంటు దాంట్లో బెజ్జంలో పెట్టి తీసుకొచ్చి వాడికి ఎంత పెట్టినా. ఇప్పుడు మన ప్రార్థనలో ఒక ఆమె కూర్చొని నిద్రపోతుంది. నిద్రపోయి ఆమెకి దాంట్లో పెట్టి కరెంటు పెట్టామనకి ఏమైంది అంటది. దేవునికి స్తోత్రం కలుగు. మేము చిన్నప్పుడు చదువుకునేటప్పుడు చిన్న లాంతర్లు తీసుకుపోయేవాళ్ళం స్కూల్కి, ట్యూషన్కి. లాంతర్లు లేకపోతే ఇప్పుడు సారా సీసాలు ఉన్నాయిగా, ఏంటి క్వార్టర్ బాటిల్. ఆ క్వార్టర్ బాటిల్ మా నాన్న తాగేవాడు. ఆ తాగి పడేసిన బాటిల్ ఏం చేసి శుభ్రం కడుక్కొని అందులో కిరసనాలు పోసుకొని దానికి ఇంత పొడుగు ఒత్తి, లేకపోతే ఒత్తి లేదనుకో గుడ్డ ఒకటి చుట్టి నిలబెట్టి దానికి పెట్టి తీసుకుపోయేవాళ్ళం. మా ఫ్రెండ్ ఒకడు ఏం చేసాడంటే అందరూ చదువుకుంటాం, అందరం కరెంటు పోయింది. కరెంటు పోతే గుడ్లు వెలిగించాం. మా పక్కన ఒక పిల్ల కూర్చొని ఉంది. ఆడపిల్లడి పక్క మగ పిల్లడి పక్క కూర్చున్నాం. వాడు ఏం చేసాడు? పిన్నిస్ బాగా గాల్చి ఆ పిల్ల నిద్రపోతుంటే ఆ పిల్లకి పెట్టాడు. చూడు ఎట్లుంటుంది. దేవునికి స్తోత్రం. కాకేసింది, పెద్ద కాకేసింది. బతుకున్నవాడికి షాక్ అయితే ఏమైంది? ఇప్పుడు మనం బతుకున్నావా పోయినవా? మరి బతుకున్నప్పుడు ఆమె చెప్పొద్దు, స్తోత్రాలు చెప్పొద్దు. వాక్యం తగిలితే ఎంగొట్టు ఏం చేయాలా? చప్పట్లు మోత మోగొద్దు. మరి సత్య శిలా విగ్రహాలు కూర్చున్నట్టుగా ఇటు కూర్చొని ఉంటే ఏమైనా ఉపయోగం ఉందా? హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి. అందుకే యేసయ్య నామమందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినా బ్రతుకుతాడు. బ్రతికి ఆయన నామమందు విశ్వాసం ఉంచిన వాడు ఇక ఎన్నడూ చనిపోడు. ఇప్పుడు ఆయన లేచాడా? యేసుప్రభు చనిపోయి తిరిగి 3వ రోజు లేచాడా? ఈరోజు లేచాడా? తెల్లారిపోతున్న మరియమ్మ గారు లేపినట్టుంది పోయి. ఈరోజు లేచాడట అంటుంది. దేవునికి స్తోత్రం. ఆయన లేచింది 2024 సంవత్సరాల క్రితం. ఈరోజు పండగ క్రైస్తవులు, దండ క్రైస్తవులు చేస్తున్నారు ఈ పని. ఆయన లేచింది ఎప్పుడు? 2024 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి మనందరి కోసం అత్యున్నత సింహాసనం మీద పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని కొనియాడబడుతున్న దేవుడు మనందరి పాపాల నిమిత్తం ఈ లోకానికి వచ్చి మన కొరకు ప్రాణం పెట్టి చనిపోయి ఆయన ఎప్పుడో లేచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 2024 సంవత్సరాల క్రితం ఆయన ఆయన లేచాడు కాబట్టి మనల్ని కూడా లేపుతాడు. దేవునికి స్తోత్రం. ఆయన లేచాడు కాబట్టి మనం చచ్చిపోయినా మనల్ని కూడా లేపుతాడు. లేపి ఏం చేస్తాడు? సంగటి పెడతాడా? లేపి ఏం చేస్తాడు? బో పెడతాడా?
లేపి ఆయన సింహాసనమందు మనల్ని కూర్చోబెట్టుకుంటాడు. ఆయనతో యుగ యుగాలు రేపు పరలోక రాజ్యంలో మనం రేపు మనందరం ఆయనతో పాటు నివాసము చేయబోతున్నాం. దేవునికి స్తోత్రం. అందుకే అపోస్తుల కార్యముల గ్రంథములో అపోస్తులు అంటారు, ఈ యేసును దేవుడు లేపెను. ఏ దేవుడు లేపాడు చెప్పాలి? యేసు ప్రభుని ఏ దేవుడు లేపాడు? చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 31వ వాక్యం చదువుతున్నాను, జాగ్రత్తగానండి. క్రీస్తు పాతాళములో విడవబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదని దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుత్థానమును గూర్చి చెప్పాను. కొన్ని వేల సంవత్సరాల క్రితం భక్తులందరూ కూడా యేసయ్య ఈ లోకానికి వస్తాడని, చనిపోతాడని, తిరిగి లేస్తాడని ముందుగానే ప్రవక్తలందరూ ఏం చేశారు? ప్రవచించారు. దావీదు కూడా ప్రవచించాడు. కాబట్టి క్రీస్తు పాతాళములో విడవబడలేదు. ఆమేన్. ఆయన శరీరం కుళ్ళిపోలేదు. కాబట్టి దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుత్థానమును గూర్చి సాక్ష్యమిచ్చాడు. కాబట్టి ఈ యేసును దేవుడు లేపెను. ఆమేన్. దీనికి మేమందరము సాక్షులం. యేసయ్యను ఎవరు లేపారు? యేసయ్యను ఎవరు లేపారంటే అటు చూస్తారమ్మా. ఎవరు లేపారు? ఆయన ఒకళ్ళు లేపాల్సిన అవసరం లేదు, ఆయనే లేచాడు. అదే చెప్తాడు. ఇది చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనం చదువుతున్నా చూడండి. ఎవడును నా ప్రాణము తీసుకొనడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దానిని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారము కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞను పొంది తిని. మీకు అర్థమవుతుందా? ఆయనే ప్రాణం పెట్టాడు, ఆయనే చనిపోయాడు, ఆయనే తిరిగి లేచాడు. ఆయనే మనకు మాదిరి. ఆయన తప్ప ఇంకొక దేవుడు లేడు. సంఘశాఖలు ఏమంటే అంటే ముగ్గురు దేవుళ్ళు అంటే. ఆమేన్. తండ్రి ఒక ఆయన ఉన్నాడు, కుమారుడు ఒక ఆయన ఉన్నాడు, పరిశుద్ధాత్మ ఒక ఆయన ఉన్నాడని సంఘశాఖలు అంటే. మిగతా చర్చిలు అన్నీ కూడా ముగ్గురు దేవుళ్ళు అని చెబుతాయి. కానీ మనమేం చెప్తామంటే ఒక్కడే దేవుడు. హల్లెలూయా. ఆయనే తండ్రి చెప్పాలి, ఆయనే కుమారుడు, ఆయనే పరిశుద్ధాత్మ. త్రిత్వములో ఏకత్వం. ఒక్కడే దేవుడు, 3 కార్యాలు. చూసారా? ఏయ్ చావా చెప్పా, ఏం బెదిరెత్తనా? దేవునికి స్తోత్రం కలుగునుగా. ఒక్కడే దేవుడు, 3 కార్యాలు. ఇప్పుడు మీకు అర్థమయ్యేటట్టు చెబుతాను. దేవునికి స్తోత్రం. మరియమ్మ గారు ఒక్కమా ముగ్గురా? చెప్పాలి. వాళ్ళ ఆయనకి ఆమె ఏమైంది? కొడుక్కి చెప్పండి గట్టిగా. దేవునికి స్తోత్రం. వాళ్ళ అమ్మకి వాళ్ళ అమ్మ కూతురు, భర్తకి భార్య, కొడుక్కి ముగ్గురా ఒక ఆమెమా? మరియమ్మ ఒక్క ముగ్గురా? ఒక్క ఆమె 3 పనులు చేసింది. ఆమె భార్య, ఆమె తల్లి, ఆమె కూతురు. ఓకేనా? ఇక్కడ కూడా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కూడా ఆయనే తండ్రి, ఆయనే కుమారుడు,
ఆయనే పరిశుద్ధాత్మ. ఒక్క దేవునిలో 3 కార్యాలు. దేవునికి స్తోత్రం. 2 చేతులు పైకెత్తి. మీకు ఇంకా కొంచెం అర్థం కావాలంటే సినిమాల్లో ఒక్కడే హీరో ఉంటాడు, 3 పాత్రలు. ఒరే ముగ్గురు బాలకృష్ణలు, 3 చిరంజీవులు అంటుంటారు కదా. మీకు అటు జీవితం అర్థమైంది. చూడు ఎంత టఫ్ అవుతున్నారు దేవుని గట్టిగా హల్లెలూయా. ఏంటి ద్విపాత్రాభినయం, త్రిపాత్రాభినయం. ఆమేన్. కానీ మన దేవుడు ఒక్కడే దేవుడు 3 పనులు చేశాడు. ఆయనే తండ్రిగా ఉన్నాడు, ఆమేన్. ఆయనే కుమారుడుగా ఉన్నాడు, ఆయనే పరిశుద్ధాత్మగా ఉన్నాడు. కాబట్టి యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులం. ఆమేన్. అలాగే యోహాను సువార్త 10:18 ఏమంటాడంటే, ఎవడును నా ప్రాణము తీసుకొనడు, నా అంతట నేనే దాన్ని పెడుతున్నాను. ఆమేన్ చెప్పరా? నా ప్రాణమును నేనే పెడుతున్నాను, దాన్ని పెట్టడానికి నాకు అధికారము కలదు. ఇప్పుడు ఒక్కటి, యేసు ప్రభు తిరిగి లేచాడని ఈరోజు మనం అందరం పండగ చేస్తున్నాం. మనం లోకస్తుల్లాగా పండగ క్రైస్తవులం కాదు. ఆమేన్. మనం నిజ క్రైస్తవులం. ఇప్పుడు యేసు ప్రభు తిరిగి లేచాడంటానికి రుజువేంటి? ప్రపంచంలో చాలామంది గొప్ప గొప్ప వ్యక్తులు చచ్చిపోయి తిరిగి లేస్తాం అని అన్నారు, కానీ ఎవరు కూడా తిరిగి లేవల. కొంచెం గట్టిగా, ఎవరు లేవల. ప్రపంచంలో తెరవబడినటువంటి ఒక సమాధి అయితే ఉంది, అది యెరూషలేములో ఉంది. అది మన ప్రభు అయిన యేసుక్రీస్తు సమాధి. ఇప్పుడు యేసు ప్రభు తిరిగి లేచాడంటానికి రుజువేంటి? ఇప్పుడు ఎవడన్నా మీరేంద్ర పండగ చేశారు, ఇవాళ ఈస్టర్ పండగ, యేసు ప్రభు తిరిగి లేచాడా అంటానికి రుజువేంటి? యేసు ప్రభు తిరిగి లేచాడు అంటానికి రుజువేంటి అని ఎవరు అడిగారు అనుకో, ఏం చెప్పాలి? ఏమో మా పాటగా చెప్పిండి అయ్యా అంటారా? మా పాటలుగా చెప్పిండు, అందుకని మేము పండుగ చేసి ఈస్టర్ పండుగ చెప్పరేంది? యేసు ప్రభు తిరిగి లేచాడంటానికి రుజువేంటి? రుజువేంటంటే తెరవబడిన సమాధి. ఓ అవన్నీ మాకు తెలిసిలే, సమాధులు తెరవబడ్డాయి, ఇవన్నీ కాదు. అసలు రుజువేంటి? ఒకరోజు నేను పిడుగురాళ్ళ ప్రార్థనకు వచ్చి అర్ధరాత్రి 12 గంటలప్పుడు ఇంటికి పోవటానికి బస్సు కోసం నిలబడ్డాను సెంటర్లో. నసరాపేటలో ఉంటున్నాం అప్పుడు. నసరాపేట వెళ్ళాలి. సరే, ఈ లోపల ఒక ట్రాలీ ఆటో ఒకటి వచ్చింది. వెనకంతా ఏదో సామాన్లు ఉన్నాయి. ముందు డ్రైవర్ ఒక్కడు, తర్వాత ఇంకొకళ్ళకే సీటు. సరేనని వాడు నన్ను ఎక్కించుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఇక నేను కూర్చొని వీడికి ఎట్ట సువార్త చెబుదాం, యేసు ప్రభు గురించి ఎట్ట చెబుదాం అని చెప్పి నేను అనుకుంటా ప్రార్థన చేసుకుంటా కూర్చున్నాను. ఇక కొంచెం దూరం పోయిన తర్వాత వాడే నన్ను కదిలిచ్చాడు. ఏమన్నాడంటే, మీరేం చేస్తారు సార్ అన్నాడు. నేను పాస్టర్ గారిని అయ్యా అన్న. ఆమె చెబుతారా? నేను పాస్టర్ గారిని అయ్యా అన్న. మీరు పాస్టర్ గారా అన్నాడు. అవునన్నా. దేవునికి స్తోత్రం. మా దేవుళ్ళ కంటే మీ దేవుడు గొప్పవాడా అన్నాడు. మా దేవుడే గొప్పవాడు అన్నా. ఆయనే గొప్ప దేవుడు, ఆయనే రాజులకు రాజు. ప్రపంచములో దేవుడు అన్నవాడు ఒకడు ఉన్నాడంటే ఆయన ఒక్కడే దేవుడు, మిగతా అన్ని దెయ్యాలని చెప్పారు. ఎవడు దేవుడు అనేవాడు లేడు, మిగతా అన్ని దెయ్యాలే, ఒక యేసు ప్రభువే దేవుడు అన్నా. అట్లాగా మా బెమ్మం గారు దేవుడు కదా అన్నాడు. ఎవడాడు బెమ్మం లేడు, గెమ్మం లేడు, యేసు ప్రభువే దేవుడు అన్నా. ఈ లోపల అయితే నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, నాకు జవాబు చెప్పండి అన్నాడు. సరేనన్నా. ఎప్పుడన్నా తల్లి గర్భములో ఉన్నటువంటి
పిండం బొమ్మ చూసారా? తల్లి గర్భంలో ఉన్నటువంటి పిండం బొమ్మ ఎట్లుంటుందంటే తలకాయ ఇంతలా ఉన్న చేతులు ఎట్లా ముడుచుకొని ఉంటుంది. చూసారు ఎప్పుడన్నా? ఆడన్నాడు తల్లి గర్భంలో ఉన్నటువంటి బిడ్డ చేతులు ముడుచుకొని ఎందుకు ఉంటుంది ఇట్టు పెట్టుకొని అన్నాడు. ఎందుకు ఉంటుంది? ఏమ్మా, తల్లి గర్భంలో బిడ్డ చేతులు ఇట్టు ముడుచుకొని ఇట్టు ఎందుకు ఉంటుంది? చెప్పలేంది? ఏమో మాకేం తెలుసు, నేను కూడా అంతే నాటితోటి నాకేం తెలుసు. మీరు అన్నట్టుగానే నేను కూడా ఏమన్నా నాకేం తెలుసా, చేతులు ఎందుకు ముడుచుకుంటుందో ఎవరికేం తెలుసు, ఏమో అట్లా ముడుచుకొని ఉంటుందంట. వాడేమంట తెలుసా? కాదంట, ప్రభువా ప్రార్థన చేస్తుందంట లోపల పిండం. దేవునికి స్తోత్రం. లోపల బిడ్డ ప్రార్థన చేస్తుంది, ప్రభువా ఈ కంపులో, తల్లి గర్భంలో ఈ కంపులో ఉండలేకపోతున్నాను, తొందరగా నన్ను బయట అయ్యా, 9 నెలల కల్లా బయట అయ్యా అని ప్రార్థన చేస్తుందంట. మీకు అర్థమైందా సమాధానం? దేవునికి స్తోత్రం. అట్లా మేమిద్దరం మాట్లాడుకుంటా వస్తుంటే వాళ్ళ దేవుడి గురించి వాడు చెబుతున్నాడు, మన దేవుడి గురించి నేను చెబుతున్నా. చివరికి ఇదే క్వశ్చన్ అడిగాడు, మీ దేవుడు, మా దేవుళ్ళందరూ చచ్చారు నిజమే, మా దేవుళ్ళు ఎవడు లేవలా, సాయిబుల్ దేవుడు కానీ హిందువుల దేవుళ్ళు దేవీ దేవతనే వాళ్ళందరూ చచ్చారు, కానీ ఎవరు లేవలా. మీ యేసు ప్రభు లేచాడు అంటున్నావు, మీ యేసు ప్రభు లేచాడంటానికి రుజువేందుకు చెప్పు అన్నాడు. రాయిపాటు దాటినప్పటికి మా ఇద్దరి మధ్య మాటలు వస్తున్నాయి. అప్పుడు నేనేం చెప్పాను తెలుసా? ఇక మల్లమ్మ సెంటర్ వచ్చింది, దిగే టైంలో నేను అన్నాను, ఇప్పుడు టైం ఎంత అయిందన్న? 1 గంట అయిందన్నాడు. 1 గంటకి జనమందరూ నిద్రపోతున్నారు, నువ్వేమో నీ పని నిమిత్తం, నీ సంపాదన నిమిత్తం నువ్వు నీ పని నువ్వు చేసుకుంటున్నావు. ఒకప్పుడు నేను భయంకరమైన పాపిని, ఒకప్పుడు భయంకరంగా తాగాను, ఒకప్పుడు భయంకరంగా తిరిగాను, ఇష్టానుసారంగా వ్యభిచారం చేశాను, లోక పద్ధతుల్లో ఉన్నాను, అన్ని లోక కార్యాల్లో ఉన్నాను. అయితే నా దేవుడు నన్ను పట్టుకొని తాగుబోతనం నుంచి, ప్యాకాడ్ నుంచి, వ్యభిచారం నుంచి, లోక సంబంధమైన కార్యాలన్నిటి నుంచి నన్ను విడిపించి వింటున్నారా? ఇప్పుడు ఈ టైంలో నా తండ్రి పని చేసి నేను వస్తున్నాను. నన్ను మార్చిన వాడు నా దేవుడు. నా దేవుడు బ్రతికున్నాడంటే, నా దేవుడు తిరిగి లేచాడంటే నేనేగా సాక్ష్యం అన్నా. ఆయన లేచాడంటానికి నేనే రుజువు అన్నా. ఇక వాడికి నోటేమిటి ఏం మాట రాలేదు. అర్థమైందా? ఒక పాపిని మార్చడం, ఒక తాగుబోతును మార్చడం, ఒక వ్యభిచారిని మార్చడం ఎవడికైనా వల్ల ఇద్దా? స్వామిలకైనా, పూజారులకైనా, ఎవడికైనా మార్చగలిగిన వాడు ఒక్కడే, ఆయనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఆయన మార్చాడయా, నన్ను మార్చి ఈరోజు నన్ను ఈ టైంలో నా తండ్రి పని చేసి నేను వస్తున్నాను. నాకెంత సంతోషం అని చెబితే అతను ఏమన్నాడు తెలుసు? చివరికి, పాస్టర్ గారు నేను కూడా ప్రార్థనకు పోతాను, మీ దగ్గర నుంచి ఈ ప్రశ్నలు, ఈ ఆన్సర్లన్నీ రాబట్టాలని చాలా విషయాలు నేను తెలుసుకున్నాను మీరు చెప్పిన మాటలకి, నేను కూడా ప్రార్థనకు పోయేవాడినానండి అని చెప్పి వెళ్ళిపోయాడు. అన్నారా? ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు యేసు ప్రభు తిరిగి లేచాడంటానికి రుజువు ఎవరు? మారితే నువ్వే, మారకపోతే నువ్వు కాదు. అర్థమైందా? టీవీలు, సినిమాలు, చెత్త చెదారాలు అన్నీ మానుకొని యేసు ప్రభు నిజదేవుడు అని చెప్పి అన్నీ మానుకొని ప్రభు కొరకు బ్రతికితే నువ్వే ఆయన లేచాడంటానికి రుజువు. నువ్వేమి మార్చుకోకపోతే, నువ్వు దేవుని సన్నిధిలో సరైన విధానంలో లేకపోతే ఆయన తిరిగి లేచాడంటానికి రుజువు ఇంకెవరు ఉన్నారా? మా అర్థం అవుతుందా? ప్రైజ్ ది లార్డ్.
అర్థమవుతుందా? యేసు ప్రభు తిరిగి లేచాడంటే రుజువు ఎవరు? నేనే. దేవునికి స్తోత్రం. నన్ను మార్చాడు. హల్లెలూయా. మాటలు తిరణాలకు పోయి వింటున్నారా, 3 బీరులు తాగి 2 క్వార్టర్లు తాగి దంసప్పులో కలుపుకొని అప్పటికి ఎక్కలా నాకు. వింటున్నారా? అప్పటికి ఎక్కగా ఇక ఆడపిల్లలు తిరుగుతూ ఉంటే డ్యాన్సులు ఏమిటి, ఆ డ్యాన్సులు ఏమిటి తిరుగుతా తెల్లవారుజులు ఆడే కూర్చొని ఆ ప్రభలమిటి తిరిగి వచ్చిన బతుకున్నది. అర్థమవుతుందా మీకు? దేవునికి స్తోత్రం. నా పెళ్ళైన తొలి దినాల్లో మండాది అనేటువంటి ఊరుంది మాచర్ల దగ్గర. ఆ ఊర్లో మా చుట్టాల అమ్మాయి ఒక అమ్మాయిది పెళ్ళి అయితే ఆ పెళ్ళికి పోయి వింటున్నారా, కొబ్బరి బొండం కొడుచుకొని కొబ్బరి బొండ సగం నీళ్లు తాగి అందులో మందు కలుపుకొని వింటున్నారా తాగితే తర్వాత మా ఓడొకడు మా చుట్టమే వాడు తాటికల్లు తెచ్చాడు. తాటికల్లు ఆ తాటికల్లు కూడా తాగి దిట్టంగా అన్నం తిని పండుకుంటే సాయంత్రం పూట పెళ్ళి చదివింపులు ఆడడానికి ఎవడు లేడు, చదువుకున్నాడు నేనే. వింటున్నారా? ఇక పండుకుంటే మా బావ ఒకడు వచ్చి నన్ను లేపుతున్నాడు, రేయ్ లే చదివింపులు రాదు అంటే ఆ మత్తు మీద ఉండే మంచమంతా గరా 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 తిరుగుతూ ఉంది. వాడినంటే భయంకరంగా తిట్టారంట మత్తులో ఉండి. ఇక వాడు ఈడెందు తాగినాడు, ఈడుతో నాకెందుకని చెప్పేసి లేచి వెళ్ళిపోయాడు నన్ను పిలవకుండా లేపకుండా. దేవునికి స్తోత్రం. ఇక మనం చూడని సినిమాలు లేవు, చేయని షికారులు లేవు, చేయనటువంటి పాపిష్టి పనులు అసలే లేవు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎందుకు నేను ఇవన్నీ మీకు చెప్తానంటే అతిక్రమాలు దాచిపెట్టుకునేవాడు వర్ధిల్లడు, ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడు. కనుక నా దేవుని దగ్గరికి వచ్చాను 95వ సంవత్సరంలో. ఆమేన్. 95లో ప్రభు నన్ను పట్టుకున్నాడు. ఒక దైవజనుడిని మా ఊరు పంపించాడు. ఆ దైవజనుడు వచ్చి నాకు సువార్త చెప్పాడు. ఆ దైవజనుడి ద్వారా సువార్తను విని మారు మనసు పొంది పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడి యేసు రక్తము చేత కడగబడి పరిశుద్ధపరచబడి 24 సంవత్సరాల నుంచి వింటున్నారా ఇదే పని చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఆయన తిరిగి లేచాడంటానికి రుజువు నేను కాదా? చెప్పండి. మారితే మీరు రుజువు కాదా? హల్లెలూయా. అందుకే దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనం దేవుని వాక్య సత్యములో, దేవుని వాక్య క్రమములో మన జీవితాలను కట్టుకోవాలి. ఆమేన్. ఆయన తిరిగి లేచాడంటానికి రుజువు ఎవరయ్యా అంటే ఈరోజు మనమే. హల్లెలూయా. అందుకే పునరుత్థానమును ప్రభు అంటున్నాడు, పునరుత్థానమును జీవమును నేనే. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినా బ్రతుకుతాడు, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ చనిపోడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. జాగ్రత్త చూడండి. అపోస్తులైనటువంటి పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వచనాన్ని కనుక మనం చూస్తే, మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ ఆమేన్ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. అంటే యేసును ఏ ఆత్మ అయితే లేపిందో ఆ ఆత్మ చేత మనందరము కూడా ముద్రించబడితే ఆయన లేపిన ఆత్మ మనల్ని కూడా లేపుతుంది. గట్టిగా దేవునికి స్తోత్రం.
కాబట్టి నీతిమంతుని జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదకరమగును. నీతిమంతుడు ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తే నీతిమంతుడు. ఆయనే రక్షకుడు, ఆయనే విమోచకుడు, ఆయనే ప్రాణప్రియుడు. ఆయన తిరిగి లేచాడు, మనల్ని కూడా చెప్పండి అది లేపుతాడు. ఆయన లేచాడు కాబట్టి నన్ను కూడా లేపుతాడు అనండి. అది దేవునికి స్తోత్రం. చివరిగా ఒక మాట, తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13 నుంచి కొన్ని మాటలు చదువుతాను చూడండి. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండు నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట మాకిష్టము లేదు. ఆమేన్. యేసు మృతి పొంది తిరిగి లేచెనని మనము నమ్మిన ఎడల అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. ఆమేన్. రేపు ఎవరైతే ఆయన నామమందు విశ్వాసం ఉంచుతారో ఆమేన్, వారందరినీ దేవుడు రేపు లేపుతాడు. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పునదేమనగా ఆమేన్, ప్రభువు రాకడ వరకు సజీవులుగా నిలిచి ఉండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధికి చేరం. ఆమేన్. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారు. హల్లెలూయా. ఆ పాయింట్ పట్టుకోండి మీరు. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారు. అంటే ఎవరైతే మా జాగ్రత్తగా నాలు చివరి మాటలు, క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారు. అంటే బ్రతికినంతకాలం మారు మనసు పొంది రక్షించబడి పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడి బ్రతికినంతకాలం దేవుని మార్గంలో ఉండి ఎవరైతే చచ్చిపోతారో వాళ్ళు రేపు ప్రభు రాకడలో మొదట లేస్తారు. దేవునికి స్తోత్రం. అలాంటి వాళ్ళకి పరలోకం ఉంటుంది. తాగి 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 చచ్చిపోతే, వ్యభిచారం చేసి చస్తే, పాపిష్టి పనులు చేసి చస్తే నరకమే. వాళ్ళు ఇక్కడ నరకం చూస్తారు, చెప్పాలి అక్కడ నరకం భయంకరం. తాగి 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 ఒక ఆయనకి మోషన్స్ విరోచనాలు, తాగి తాగి సెట్గా అట్లా కట్టుకోవట్లా, డాక్టర్లు ఎన్ని మందులు అన్నా సెట్గా అట్లా. ఏందిరా సంగతి అంటే లోపల పేగులకన్నీ ఏమైంది, తాగి తాగి పేగులన్నీ బొక్కలు పడిపోయినాయి, లివర్లు పాడైపోయినాయి. వింటున్నారా? విరోచనం కూడా పచ్చగా వస్తుందంట. ఇక అర్థం చేసుకోండి లోపల పరిస్థితి ఎంత దారుణం అయిపోయింది. దేవుడు మనకిచ్చిన కృప, దేవుడు మనల్ని ఏ పందిగానో కుక్కగానో నక్కగానో పుట్టికుండా మనిషిగా పుట్టించాడు. ఆమేన్. ప్రభు మనల్ని మనిషిగా పుట్టించాడు కాబట్టి మనం ఎట్ట బతకాలి? మనుషుల్లాగా బతకాలి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా. దేవుడు మనకిచ్చినటువంటి ఈ జన్మ చాలా శ్రేష్టమైంది. అసలు మనం ఎక్కడి నుండి వచ్చామంటే యేసయ్య కాడి నుంచి వచ్చాం. ఎందుకు వచ్చామయ్యా అంటే యేసయ్య పనులు చేయడానికి వచ్చాం. తిరిగి మరలా ఎక్కడికి పోవాలి? ఆయన కాడికి పోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన కాడికి పోనీయకుండా సైతాన్ ఏం చేస్తుందంటే మధ్యలోనే మనకి ఈ లోక సంబంధమైన ఆకర్షణలన్నీ చూపించి, లోక సంబంధమైనటువంటి పాపాలన్నీ చూపించి
మనల్ని యాడికి తీసుకుపోతుంది? నరకానికి తీసుకుపోతుంది. కాబట్టి దేవుని మాట విందాం, సైతాన్ మాట విందాం? అయ్యా ఎవరి మాట విందాం? దేవుని మాట వినాలి. దేవునికి స్తోత్రం. దెయ్యం మాట వింటే సంచి పడిద్ది. విన్నారా? చెప్పరేంది? సంచి అంటే అర్థం కాలేదా? మనడు వాడికి వేసారు, మనడు దాకా. దేవునికి స్తోత్రం. వినకపోతే ఎవరి గతి అంతే, నా గతి కూడా అంతే. దేవుని మాట వినకుండా నా ఇష్టానుసారం చేశాననుకో, నా గతి అంతే అవుతుంది. ఎవడి గతి అయినా అంతే. ఆమేన్. కాబట్టి బ్రతికుండగానే పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడి మారు మనసు పొంది రక్షించబడి బాప్తిసం తీసుకొని దేవుని మార్గంలో ఉండాలి. ఆమేన్. తాగితే ఇల్లు గుల్ల చెప్పాల, అన్నీ గొల్లే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను చివరికి ఒక మాట చెప్తాను, మనం బాగుపడటం నాశనం కావటం మన చేతుల్లోనే ఉంటుంది. ఒకడు తాగిపోతాడు, నన్ను తాగితేనే పలకరిస్తాడు, లేకపోతే పలకరీయడు. తాగితే అంటాడు, ఇదిగో పాస్టర్ గారు ఇట్లా అంటాడు, ఏం చెప్పు అంటాడు. నన్ను ఎప్పుడు నడిపించుకుంటావు నీ సన్నిధికి అంటూ. నేను నడిపించుకునేది ఏందిరా నిన్ను? అదే యేసు ప్రభు నన్ను ఎప్పుడు నడిపించుకుంటాడు? నువ్వు తాగుతా ఉండి నడిపించుకుంటాడు. బాగా నడిపించుకోవాల్సిన దేవుని సన్నిధి కాదు, కబరస్థానికి పోతామని చెప్పారు. శ్మశానానికి పోతాం ఆయన తాగి అట్ట అయిపోతే. అక్కడ బాగుపడటమైంది. వచ్చి 4 రూపాయలు చక్కగా ఇంట్లో ఖర్చు పెట్టుకుంటే భార్య పిల్లలు హాయిగా హ్యాపీగా ఉంటారు. సగం వాడికి గట్టి వస్తే చెప్పాలి. ఇప్పుడు భార్యని పిల్లల్ని ఏడిపించి మనం ఏం బాగుపడతామండి? అయ్యా భార్యని పిల్లల్ని, అసలు భార్య కాసేపు లేకపోతే మనకి సరిగిద్దా? బొచ్చు పెట్టుకుని పోవటమే. ఇంకా హోటల్ మిట్టి ఎన్ని రోజులు తింటారు హోటల్లో పలావు? పోతే పోయిందిలే అంటాడు ఒకడు. పోనీ ఏంటంట హోటల్లో ఇవ్వయింది, వండుకొని తినలేమయింది. ఎన్ని రోజులు వండుతురా? ఒకరోజు వండుతూ సాయంత్రం కడుక్కోవాలి, మళ్ళీ వండి ఆమె పోయింది, మళ్ళీ సాయంత్రం వండుకోవాలిగా, మళ్ళీ కడుక్కోవాలిగా. ఉప్పు ఆడుందో నీకు తెలియదు, పప్పు ఆడుందో తెలియదు, పసుపు ఆడుందో. ఈ మొహం ఎప్పుడుందో వంటగదిలోకి పోతే కాదు. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా. అసలు ఆడబోతులు ఒక రోజు ఇంట్లో లేకపోతే మన బతుకులు ఎట్లుంటాయి? అయ్యా అసలు ఏమన్నావు ఉంటుందా? ఏందో పొడిచి వచ్చిన వాళ్ళగా తీసురా అన్నమే, నిల్లి ఏంది అంటాడు. ఆమె లేకపోతే చెప్పరేమండి, ఎట్లుంటుంది పరిస్థితి? జాగ్రత్త. దేవునికి స్తోత్రం. ఇంటిల్లి పాదిని ఏడిపించి మనం బతికి బతుకు కాదు. ప్రైజ్ ది లార్డ్. నిజంగా ఏం చేయాలంటే మనం మారు మనసు పొంది ప్రభువుని నమ్ముకొని పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడి మన పిల్లల్ని మన కుటుంబాన్ని ఒకళ్ళ కంటే ఒక రేంజ్లో ఉంచుకోవాలి. పక్కడి కంటే మనం ఎట్టుండాలా? మన పిల్లలు మంచి ఉన్న స్థితిలో ఉండాలి, మనం ఉన్న స్థితిలో ఉండాలా. ఒకటి ముందు చేయి ఆపకుండా ఈ పునరుత్థాన పండుగ రోజు ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే మనం ఒక రేంజ్లో అందరికంటే ఉన్నత స్థితిలో ఉండాలి. హల్లెలూయా. ఆయన అత్యున్నత సింహాసనం మీద కూర్చున్నాడు. మనల్ని కూడా ఏం చేస్తానన్నాడు? ఆ సింహాసనం మీద కూర్చోబెడతానన్నాడు. ఆమేన్. నేను జయించి, ప్రకటన 3:21 చెప్తాడు, నేను జయించి నా తండ్రి సింహాసనం మందు కూర్చున్న ప్రకారం జయించు వారందరినీ నా సింహాసనం మందు కూర్చుండబెట్టుకుంటా అన్నాడు. ఇంత గొప్ప దేవుడు ఎక్కడ ఉన్నాడా? ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు, చచ్చిపోయాడు మన కోసం, తిరిగి మరలా లేచాడు. లేచిన దేవుడు ఏమంటాడు తెలుసా? ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం నీకు తోడుగా ఉన్నాను. అందరూ మనల్ని విడిచిపెడతారండి. ఒక టైంలో అందరూ విడిచిపెడతారు మనల్ని. డబ్బు ఉంటే చుట్టం వస్తాడు, అందరూ వస్తారు, అన్నీ ఉంటాయి.
డబ్బులు ఎప్పుడైతే మన కాళ్ళు లేవో అప్పుడు ఎవడు పలకలేడు, దారిని కనపడతా మనం కనపడితే అడు పక్కపోతాడు వాడు, ఎందుకంటే నీ డబ్బులు అడుగుదామని. దేవునికి స్తోత్రం. కానీ ఎప్పుడూ మనల్ని విడిచిపెట్టని వాడు, తల్లి తన బిడ్డను మరచిన మరువని దేవుడు, విడువని దేవుడు, ఎడబాయినటువంటి దేవుడు. ఈ పగటికాల సమయంలో ఆయన మనతో ఉన్నాడు. ఆయనే పునరుత్థానము, ఆయనే జీవం. ఆయన యందు విశ్వాసం ఉంచుదాం, పరలోకానికి పోదాం, ఆయనతో యుగయుగాలు ఉందాం. మహా ఏడు బతికితే 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు, అంతకుమించి ఎప్పుడు ఎవడు బతకట్లా. ఇప్పుడు 45, 50, 60 వచ్చే లోపులోనే వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయిన తర్వాత అస్సలు బ్రతుకు దేవునితో, దేవునితోనా సైతాన్తోనా? సైతాన్ తీసిపోయి నేను అగ్నిగుండంలో పడేసి కాల్చేస్తుంది. ప్రభు ఏం చేస్తాడు? నిన్ను పరలోకాన్ని తీసిపోతాడు. ఆయనతో రేపు ఆవలి గట్టిన యుగయుగాలు ఆయన కలుసుకుంటాం, ఆయనతో ఉంటాం. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ఆమేన్, హల్లెలూయా. అందుకే మనలో ఉన్న లోపాలు, పొరపాట్లు అన్నీ కూడా పక్కన పెట్టేద్దాం. ఇంట్లో ఎప్పుడు ప్రార్థన, స్తోత్రాలు, దేవుని వాక్యం చదువుకోవటం ఇవన్నీ ఉంటే అప్పుడు దయ్యాలు మన కొంపకల్లి తిరిగి చూడవు, రోగం రాదు, వ్యాధులు రావు, బలహీనతలు రావు. ప్రభువే నీ ఇంటి చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉంటాడు. అర్థమైందా? ప్రభు ఉంటే ఇప్పుడు మనం ఎన్ని వేసాలు వేస్తున్నా కానీ, ఎన్ని చేస్తున్నా కానీ మనందరం ఇప్పుడు క్షేమంగా ఉన్నామంటే ఏంటి? సంఘాలందరూ మీ కొరకు ప్రార్థనలు చేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? సంఘాలు మొత్తం మీ కొరకు ప్రార్థన చేస్తున్నాయి. అందుకనే మీకు దేవుడు క్షేమం ఇస్తున్నాడు, కాపుదల ఇస్తున్నాడు, భద్రత ఇస్తున్నాడు. ఏమాత్రం ప్రార్థన చేయలేదో ఏమైంది? ఇప్పుడు మనోడికి చేతపడి చేశారు. చేతపడి చేస్తే 6 నెలల కాలంలో ఇంట్లో ఏం జరిగిందో, అతనికి ఏం జరిగిందో అతనికి తెలియదు. మీరు విన్నారుగా సాక్ష్యం. 6 నెలలు వాళ్ళ నాన్న చచ్చిపోయిందో కూడా తెలియదంట, హాస్పిటల్లో ఉన్నది తెలియదు. తీరా ఆ శాతపడి దయాన్ని వదిలించినాక మా నాన్న చచ్చిపోయాడా అని ఏడుతున్నాడు. నేను ఆ దయ్యాన్ని అడిగాను, ఆ చేతపడి దయ్యాన్ని అడిగాను. నేను ఏమని అడిగాను తెలుసా? ఎక్కువ కాలం ఉండేవి కదా, నువ్వు చంపేస్తావు కదా, మరి ఎందుకు ఈ బిడ్డని, ఎందుకు ఈ పిల్లగాడిని ఇట్లా వదిలేసావంటే, దయ్యం ఏమని తెలుసా? మీ దేవుడు కంచేస్తున్నాడు, అడ్డుపడుతున్నాడు, లేకపోతే ఎప్పుడో తీసుకుపోయేదాన్ని. చూసారా? అంటే సంఘాల యొక్క ప్రార్థన, సేవకుల యొక్క ప్రార్థన మన చుట్టూ అగ్ని కంచెగా ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు ప్రార్థన చేయటం ఆపేస్తావో, ఎప్పుడు దేవుని సన్నిధిలోంచి దూరంగా వెళ్ళిపోతావో, అప్పుడు లేనిపోని సమస్యలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు అన్నీ నీ ఇంట్లో చుట్టుముట్టి నీ జీవితాన్ని సైతాన్ ఏం చేసేదంటే నాశనం చేస్తుంది. కాబట్టి బాగుపడటం అనేది, చెడిపోవటం అనేది నీ చేతుల్లోనే ఉంది. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ప్రభు కాడికి వచ్చి, అయ్యా నేను నా ప్రతి పాపాన్ని ఒప్పుకుంటున్నాను, పశ్చాత్తాపడుతున్నాను, నీ సన్నిధిలోకి జాగ్రత్తగా ఉంటానని నువ్వు ఒక తీర్మానం చేసుకొని కనుక ప్రార్థన చేసుకుంటే ఇప్పుడే నీ ఇంట్లోకి వస్తాడు ఆయన, నీ హృదయంలోకి వస్తాడు ఆయన. నీ జీవితంలో అద్భుతమైన కార్యం ఆయనే జరిగించి నీ జీవితాన్ని విప్లవాత్మకంగా మార్చి నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. అందుకే ప్రభువుని నమ్ముదాం, విశ్వసిద్దాం. తప్పులు, పొరపాట్లు అందరూ చేసేవాళ్ళు. నేను చెప్పాగా, నేను చేసినవి మొత్తం చెప్పాను. హల్లెలూయా. నేను చేసినవి చాలా ఉన్నాయి, కొంచెం 1, 2, 3 చెప్పా మీకు. చాలా ఉన్నాయి. రుజువు ఏంటంటే ఆయన తిరిగి లేచాడంటానికి నేనే రుజువు, మీరే రుజువు. అందుకనే లోపాలన్నీ ఒప్పుకుందాం, పాపాలన్నీ ఒప్పుకుందాం, ప్రభుకి ఇష్టలేని బిడ్డలుగా ఈ లోకంలో జీవిద్దాం. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకోండి. పొరపాట్లు, తప్పిదాలన్నీ ఒప్పుకోండి, విడిచిపెట్టండి.
అతిక్రమాలు దాచిపెట్టుకునేవాడు వర్ధిల్లడు, ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడు. అందరూ ప్రభు సన్నిధిలో పొరపాట్లు తప్పిదాలన్నీ ఒప్పుకుందాం. దేవుని సన్నిధిలో మన జీవితాలను ప్రభువుకు సమర్పించుకుందాం.